హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. అబ్బా, ఎంత బాగుంది! ఇట్లెట్లా చేశారు అంటారా? ఇంకెందుకు ఆలస్యం, మీకోసమే ఈ వీడియో చూసేయండి. మరి వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవేనండి. ఏమేమి ఉన్నాయో చూసేద్దామా? ఇవైతే పాలిస్టర్ క్లాతులు, పావు మీటర్. నేను నాకు నచ్చిందని అవి తీసుకున్నా. మీకు ఆప్షనల్. ఇది వచ్చేసి ఎయిర్ బన్. నా దగ్గర థర్మాకోల్ షీట్ లేదు. తర్వాత పెన్ను, ఒక పేపర్, అంటే అది అట్టముక్క. ఇప్పుడు టేప్ తీసుకొని అట్టముక్కకు మంచిగా ఉన్న సైడ్ చూసుకొని మంచిగా ఒక 2 ఇంచెస్ కొలుచుకొని పెన్తోని మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకో ఏంటిదో నేను పోతుంటే చెప్తా, దీంతో ఏం యూజ్ ఉంటుందో. నేనైతే ఫైనల్గా 2 ఇంచెస్కి కొలుచుకున్నా. అడ్డం వచ్చేసి 1 ఇంచ్ చాలు. నేను అది క్లిప్ మిస్ అయింది. తర్వాత దీన్ని నీట్గా కత్తెరతోని చూసుకుంటా కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. ఫస్ట్ నేను చెప్పిన పాలిస్టర్ క్లాత్ని నేను 3 ఇంచెస్ కొలుచుకొని ఇలా నిలువుగా కట్ చేసుకున్నా, ఒక ఫాల్ టైపు. ఇప్పుడు దీన్ని 4 వరుసలుగా మడత పెట్టేసి ఫోల్డ్ చేసుకుంటున్నా. ఈ విధంగా మనం చీరను ఫోల్డ్ చేసుకొని మడతపెట్టిన విధంగా మడత పెట్టుకొని, నా దగ్గర ఈ గుండు పిన్స్ అంటారు కదా, ఈ పిన్స్ని మంచిగా కదలకుండా స్టిఫ్గా ఉండడానికి వీటికి కుచ్చుకుంటున్నా. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు అటు ఇటు క్లాత్ మూవ్ అవుతుంది. ఇది మళ్ళీ పాలిస్టర్ కాబట్టి. కాటన్ అయితే మనకు అంత అవసరం లేదు, కానీ కాటన్తో అంత లుక్ రాదు. ఇందులో పాలిస్టర్లో కూడా 2 టైప్స్ పాలిస్టర్ ఉంటుంది. తక్కువ రేటు ఉంటుంది, ఎక్కువ రేటు ఉంటుంది. ఈ ఎల్లో కలర్ వచ్చేసి తక్కువ రేటుది, వైట్ కలర్ వచ్చేసి ఎక్కువ రేటుది. దానికి దీనికి చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అది చూసి తీసుకోండి. నేనంటే నా దగ్గర ఇంట్లో ఉన్న వస్తువులతో నేను క్రియేట్ చేస్తున్నా. ఎక్కువ రేటు తెస్తే ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది, తక్కువ రేటు తెస్తే తక్కువ ఫ్యూచర్ ఉంటుంది. పిన్స్ పెట్టాక ఇలా కనబడుతుంది మనకు నీట్గా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను సిజర్తోని కట్ చేస్తున్నా. నేను ఫస్ట్ కట్ చేసుకున్న పేపర్ని, అదే అట్టముక్కను ఇలా అచ్చు లెక్క పెట్టుకొని కత్తిరించుకోవాలి. ఇట్లా అయితే ఈజీ పని. ఇంకో విధంగా కూడా ఉంటుంది, నేను ఇంకో వైట్ కలర్ కట్ చేసేటప్పుడు చూపిస్తా. ఇలా అయితే ఈజీగా అవుతుంది. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఎందుకు కట్ చేస్తున్నానో రాను మీకే అర్థమైద్ది. మీరు మాత్రం ఇలా కత్తిరించుకోండి. సేమ్ ఎల్లో దానికి ఎలా ఉందో అలానే ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకున్నా. ఇక్కడ నేను ఒక ట్రిక్ వాడా, అదే ఇది. కార్డు పెట్టుకొని, కార్డు కన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని లైన్ గీసేసా పెన్తోని. ఇలా అయితే త్వరగా అవుతుంది. మీరు కూడా ఇలా ఫాలో కండి. మీరు ఇక్కడ ఇంకోటి గమనిస్తే ఫస్ట్ దానికి సెకండ్ దానికి చాలా తేడా ఉంటుంది. ఇది నిలువులో కట్ చేసి అడ్డంలో ఫోల్డ్ చేసి కట్ చేస్తే ఈజీ మెథడ్ ఇది.
అదేంది మీరు ఫస్ట్ అట్లా చూపించారు తర్వాత ఇట్లా చూపిస్తున్నారు ఏంది అని అనుకోవచ్చు. రెండు యూజ్ అయ్యే టిక్సే, అందుకనే మీకు రెండు చూపించా. ఇక్కడ వచ్చేసి నేను దీపం వాడుతున్నా. మీరు క్యాండిల్ ఉంటే క్యాండిల్ ఇంకా ఈజీ. నా దగ్గర క్యాండిల్ లేక ఇది యూజ్ చేస్తున్నా. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా కార్నర్స్ మొత్తం మెల్లగా కాల్చుకోవాలి. అదే కాల్చుకోమంటే మొత్తం మాడిపోయేటట్టు కాదు, ఇలా సింపుల్గా పొరలు మాత్రమే కాలేటట్టు చూసుకోండి. మరి లోపలికని పెట్టకండి. నేను చూపించిన విధంగా పై మాత్రమే అనండి, సరిపోతుంది దీనికి. ఇలా అన్నిటికీ చేసుకోవాలి, లేకపోతే అన్నీ పొరలు ఊసిపోయి ఉతికిన కొద్దీ ఇది మనం రెగ్యులర్గా ఉతుక్కోవచ్చు. ఉతుక్కున్నప్పుడు ఆ పొరలన్నీ లేచుకుంటా మొత్తం ఊడిపోతుంది. ఇలా అయితే మనకు చాలా రోజులు యూజ్ అవుద్ది. నేను మొత్తానికి ఇలా అన్నీ చేసేసా. ఊదికి 4 వరుసల దారం ఎక్కించి బన్నుకు కుచ్చా ఇలా పెట్టుకుంటే ఎక్కడ కదలదు. ఇలా ఫోల్డ్ చేసి కుచ్చేయడమే, కంటిన్యూగా కుచ్చేసేయాలి. ఒక 20 ఈ కలరు, ఒక 10 ఆ కలర్ అన్నట్టు కుచ్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ నేను ఫోల్డింగ్ చూపిస్తున్నా, మీకు అర్థం కాకపోతే వెనక్కి స్కిప్ చేసి చూడండి. అప్పుడప్పుడు దీన్ని సెట్ చేసుకుంటా కుచ్చుకోవాలి, అంటే పువ్వు లెక్క షేప్ వస్తుంది. సేమ్ ఇట్లా గుచ్చుతుంటే నాకు బంతి పువ్వు గుర్తుకొచ్చింది. ఎల్లో కలర్ కాకుండా మీరు ఇంకేమైనా కలర్స్ వాడచ్చు. లీవ్స్కి వచ్చేసి అంటే లీవ్స్ లెక్క కావాలంటే గ్రీన్ కలర్ని మధ్యలో ఒక 2 లైన్స్ లెక్క కుచ్చుకుంటే సరిపోతుంది. నువ్వు వీడియో అంటే కష్టం అని అందుకని ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసా. దండ మనకి ఎంత పొడుగు కావాలో చూసుకుంటా దాని ప్రకారం కుచ్చుకోవాలి. నేను మా అత్తమ్మ మా మామయ్య ఫోటోకి సెట్ చేద్దామన్నట్టు నేను దాని మందమే కుచ్చుకుంటున్నా. మీరు ఒకవేళ ఏ టైప్ కావాలో అంటే ఆ టైపు నాకు కామెంట్ చేస్తే నేను దాని ప్రకారం ట్రై చేస్తా. మీకు వివరించుకుంటా చెప్పడానికి నా వంతు కృషి చేస్తానండి. ఫైనల్గా మనకు దండ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో, చూస్తుంటే రియల్ పువ్వులు లెక్కన అనిపిస్తుంది కదా. దండకు కింద కుచ్చు టైపు ఉంటుంది కదా, అది నేను మళ్ళీ దానికోసమని నేను 4 వరుసల దారాన్ని సూదిలోకి ఎక్కించి బన్నుకు గుచ్చేసి కంటిన్యూగా వైట్ను ఎల్లో మిగిలినవన్నీ సెట్ చేసేస్తున్నా. ఇంకొంచెం యూనిక్గా ఉండడానికి నేను పూసలు కూడా కుచ్చుదామని అనుకుంటున్నాను. లాస్ట్లో కార్నర్లోకి నేనైతే 5 పూసలు కుచ్చుదామని వైట్ పూసలు తీసుకున్నా.
సేమ్ దండకి ఎలాగ గుచ్చామో అలానేనండి, వేరే మెథడ్ ఏం కాదు, సేమ్ ఇదే. దీన్ని మనం ఎన్నైనా గుచ్చుకోవచ్చు మన హైట్ని బట్టి, అంటే మన ఫోటో హైట్ని బట్టి, ఫ్రేమ్ని బట్టి మనం దండ పొడుగుని కింద కూర్చుని గుచ్చుకోవచ్చు. ఇప్పుడైతే నేను 3 పూసలు కుచ్చుతున్నా, నాకు 3 సరిపోతాయి, ఎక్స్ట్రా అవసరం లేదు. 3-4 సరిపోతాయి, పెద్దవి కాబట్టి, బాగా పెద్దగా ఉన్నాయి పూసలు కాబట్టి నేను 3 తీసుకున్నా. ఇప్పుడు పూసకున్న దారానికి ముడి వేయాలి. ఈజీ అండి, మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మంచిగా అర్థమవుతుంది. ఏం లేదండి, ఫస్ట్ సూదిలో నుంచి పూస తీసాక మళ్ళీ పూసలో నుంచి దారాన్ని బయటికి తీసి దారానికి పూసకు మధ్యలో నుంచి మళ్ళీ దారాన్ని గట్టిగా ముడి వేస్తే ముడి పడిపోద్ది. ఇప్పుడు మెయిన్ పూలదండకి మిడిల్ ఏడ ఉందో చూసి కరెక్ట్ మిడిల్లో గుచ్చేసేయాలి, అంటే కట్టాలి. సేమ్ దుసుముడైనా వేసుకోవచ్చు, లేకపోతే కట్కముడైనా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టం. గట్టిగా వేస్తే సరిపోతుంది. మొత్తం అయిపోయినాక ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసుకోండి మెల్లగా. ఏ దారం తెగినా కానీ అంత కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోద్ది. ఫైనల్గా నేను అనుకున్నట్టు పూలదండ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కిందనే మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తా. మీకు నచ్చితే తెలుసుగా, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇంకేందిగా, ఉంటాం అలా. బాయ్ బాయ్.